వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే దానికంటే ఊరికి పోయి కూలి పని చేసుకోవడం నయం ఉన్నది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని అలవాటు చేసుకోండి. మీ ఓన్ బిజినెస్ పెట్టుకోండి, తక్కువ డబ్బులు వచ్చినా సరే. అసలు ప్రైవేట్ సెక్టార్లలో కొన్ని ఐటీ కంపెనీలలో ఏం జరుగుతుందో తెలుసా? ఆడవాళ్ళనేమో లైంగిక వేధింపులు, ప్రమోషన్ల వైజ్ గా పర్సనల్ గా మెసేజ్లు పెట్టడం, హెరాస్ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి ప్రైవేట్ సెక్టార్లలో. ఈ ఐటీ సెక్టార్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో బిఫోర్ కోవిడ్ వరకు పర్వాలేదు, కానీ కోవిడ్ తర్వాత రకరకాల కారణాల చేత చాలా మంది ఉద్యోగాలు తీసేశారు. చాలా మంది టార్చర్ భరించలేక సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి వాష్రూమ్ వెళ్ళాలన్నా పర్మిషన్ కావాలి. ఈవెన్ లంచ్ టైమింగ్స్ కూడా సరిగ్గా ఉండవు. జనరల్ గా చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలలో కానీ ఐటీ సెక్టార్లలో కానీ అబ్యూజింగ్ కి గురయ్యేది ఎక్కువగా మహిళలే. వాళ్ళు ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని ఫ్యామిలీని చక్కబెట్టుకొని మళ్ళీ ఉద్యోగం చేయడానికి వస్తారు. అయినా కానీ కనీసం మీరు రెస్పెక్ట్ కూడా చేయరు, ఎంకరేజ్ చేయరు. దానికి తోడు పర్సనల్ అబ్యూజింగ్ చేస్తారు. మీకు నచ్చినట్టు ఉండకపోతే వాళ్ళని జాబ్ నుంచి పీకేస్తారు. స్త్రీ శక్తులు ఉండాలి, స్త్రీలు లేనిదే అసలు దేశం నడవదు, ఇల్లు గడవదు అని చెప్పేసి నిజంగానే గడవదు. కానీ అలాంటి వాళ్ళకి మీరు ఏం రెస్పెక్ట్ చేస్తున్నారండి? రీసెంట్ గా మీ అందరికీ తెలిసిందే, టెక్ మహీంద్రా కంపెనీలలో ఆవిడ వాళ్ళ కూతురికి బాలేదని కొన్ని లీవ్స్ అడగడంతో ఆవిడని డైరెక్ట్ జాబ్ నుంచి తీసేశారు. ఇప్పుడు ఆవిడ కంపెనీ ముందు కూర్చొని ధర్నా చేస్తుంది. మోస్ట్లీ నన్ను ఎందుకు తీసేసారని నాకు అనిపిస్తుంది అని అంటే ఐఎమ్ లిటిల్ వోకల్ అబౌట్ ఇట్. ఒకటి అయితే నిజం, ఇది దిస్ ఈస్ అ వెరీ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ విమెన్ టు వర్క్. వాష్రూమ్ కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. వీళ్ళ లంచ్ సిస్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉంటాయి. మీరు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద కొలువులు అనుకుంటున్నారు, కానీ ప్రైవేట్ రంగానికి బానిసలు అయిపోయినారని గుర్తుపెట్టుకోండి.